స్టార్ డైరెక్టర్ తో మహేష్ బాబు ఎస్ఎస్ఎంబి 30 మూవీ ఇంతవరకు బాబు పాన్ ఇండియా చేసిందేలే కానీ ఇప్పటి నుండి అన్ని పాన్ వరల్డ్ ఎస్ఎస్ఎంబి 29 రిలీజ్ కూడా అవ్వలే కానీ అప్పుడే ఎస్ఎస్ఎంబి 30 కి ప్లాన్ చేస్తున్న మహేష్ ఇంతకీ ఆ జోనర్ ఏంటి ఆ మూవీ ఏంటి ఆ డైరెక్టర్ ఎవరు హావ్ ఎ లుక్ హాయ్ హలో వెల్కమ్ టు దిశా టీవీ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో సూపర్ స్టార్ మహేష్ బాబుకి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ప్రజెంట్ మహేష్ రాజమౌళితో పాన్ వరల్డ్ సినిమా చేస్తున్నారు. ఈ సినిమాతో ఇండియన్ సినిమా ఇండస్ట్రీలోనే కాకుండా వరల్డ్ సినీ ఆడియన్స్ ని అందరినీ తన వైపు తిప్పుకోవాలనే ఓ పెద్ద ఎక్స్పెరిమెంట్ చేస్తున్నారు జక్కన్న. నిజానికి మహేష్ బాబు ఇప్పటి వరకు తెలుగు సినిమా ఇండస్ట్రీకి మాత్రమే పరిమితమయ్యాడు. ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో కూడా మహేష్ బాబు అంటే ఎవ్వరు అనేది చాలా మందికి తెలియదు. కానీ ఏకంగా పాన్ వరల్డ్ సినిమా చేసే అవకాశం రావడం అనేది నిజంగా చాలా గొప్ప విషయం అనే చెప్పాలి. ఈ విషయంలో పూర్తి క్రెడిట్ రాజమౌళికే దక్కుతుంది. ఇక ఇప్పటి వరకు ఆయన ఎలాంటి సినిమాలు చేసినా కూడా ఇక మీదట చేయబోతున్న సినిమాల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారట మహేష్. ప్రజెంట్ రాజమౌళితో చేస్తున్న ఈ సినిమాతో యావత్ ప్రపంచాన్ని తన వైపు తిప్పుకొని ఇప్పటి వరకు ఎవ్వరూ క్రియేట్ చేయనటువంటి ఒక గొప్ప సక్సెస్ని అందుకోవాలని లక్ష్యంగా పెట్టుకొని ఆ బరిలోకి దిగుతున్నారు. మరి ఇలాంటి సిచ్యువేషన్లో మహేష్ బాబు నుంచి వస్తున్నటువంటి ఈ సినిమా ఎలాంటి సక్సెస్ సాధిస్తుందనే కోణంలో కొన్ని డౌట్లు అయితే బయటకు వస్తున్నాయి. మరి ఈ సినిమా తర్వాత మహేష్ బాబు ఎవరితో సినిమా చేయబోతున్నాడు అనేది కూడా ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. ఇక ఇప్పుడు అందుతున్న ఒక ఇన్ఫర్మేషన్ ప్రకారం రాజమౌళితో చేస్తున్న ఈ సినిమాతో మహేష్ బాబు పాన్ వరల్డ్ స్టార్గా ఎదిగే నెక్స్ట్ లెవెల్కి వెళ్ళబోతున్నాడు. కాబట్టి ఆ స్టాండర్డ్ని మ్యాచ్ చేయగలిగే స్టోరీలను తీయగలిగే డైరెక్టర్లు తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలా తక్కువ మంది ఉన్నారు. అందులో సందీప్ రెడ్డి వంగ ఫస్ట్ ప్లేస్లో ఉంటాడు. కాబట్టి సందీప్ రెడ్డి వంగతో మహేష్ బాబు నెక్స్ట్ సినిమా ప్లాన్ చేసుకుంటున్నట్లుగా తెలుస్తుంది. ఇక మహేష్ బాబు ఎస్ఎస్ఎంబి 30 మూవీని సందీప్ రెడ్డి వంగతో చేయబోతున్నాడంటూ మహేష్ బాబు కాంపౌండ్ నుంచి కొన్ని వార్తలు అయితే వినిపిస్తున్నాయి. మరి దానికి తగ్గట్టుగానే మహేష్ బాబు ప్లాన్ చేసుకుంటున్నాడని ఇండస్ట్రీలో చాలా గట్టిగానే వినిపిస్తుంది. ఇప్పటికే సందీప్ మహేష్ ను కలిసి ఒక కథ కూడా వినిపించాడు అనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఇక నమ్రత కూడా సందీప్ చెప్పినటువంటి కథను కూడా ఫైనల్ చేసిందనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. మరి ఇందులో ఎంతవరకు నిజముందనేది తెలియాలంటే మాత్రం సందీప్ కానీ లేదా మహేష్ బాబు కానీ రియాక్ట్ అయితే కానీ ఒక క్లారిటీ వస్తుంది. కానీ సందీప్ స్పిరిట్కే చాలా టైం పట్టేలా ఉంది. స్పిరిట్ తర్వాత రామ్ చరణ్తో ఓ సినిమా ఉంటుందన్నారు. అండ్ రణబీర్ కూడా హిందీ రామాయణంలో బిజీగా ఉన్నాడు కాబట్టి యానిమల్ పార్క్ సీక్వెల్ని విజయ్ దేవరకొండతో ప్లాన్ చేస్తున్నారన్న వార్తలు కూడా వినిపిస్తున్నాయి. సో చూడాలి మరి దీంట్లో ఏది ముందుకెళ్తుంది ఏది తర్వాత వెళ్తుందో తెలియాలంటే ఇంకొద్ది రోజులైతే వెయిట్ చేయాల్సిందే. అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ ఆల్రెడీ రామ్ చరణ్ RC-17 ప్లాన్ చేస్తున్నారు. సో RC-17కి స్పిరిట్కి కరెక్ట్గా మ్యాచ్ అయిపోతుంది. దాని తర్వాత ప్రశాంత్ నీల్ తోటి రామ్ చరణ్ ఒక సినిమా ఉందంటున్నారు. బట్ దీనికి మళ్ళీ సందీప్ రెడ్డి వంగ అంటున్నారు. సో మొత్తంగా స్టార్ డైరెక్టర్ అటు సందీప్ రెడ్డి వంగ అటు సుకుమార్ అండ్ దాని తర్వాత ఇక్కడ కంప్లీట్గా ప్రశాంత్ నీల్ అందరూ కూడా రామ్ చరణ్కి సినిమా కథ చేయాలని ఒక ప్లాన్ తోటి అయితే ఉన్నారు. కానీ ఆల్రెడీ 2 సినిమాలు అయితే లాక్ అయి ఉన్నాయి. బట్ దీని తర్వాత అంటే మహేష్ బాబు ఎస్ఎస్ఎంబి 29 తర్వాత ఇంతవరకు ఏ సినిమా ఏంటో అని కూడా తెలీదు. బట్ ఫుల్ ఫోకస్ మొత్తం ఎస్ఎస్ఎంబి 29 మీదనే పెడుతున్నారు. బట్ 30 మాత్రం సందీప్ రెడ్డి వంగతో ఒక సినిమా చేస్తున్నారన్న వార్తలు కూడా వినిపిస్తున్నాయి. గతంలో కూడా యానిమల్ మహేష్తో తీస్తున్నారన్న టాక్ ఉంది. బట్ కాకపోతే అది ఎందుకో అనూహ్యంగా వర్కౌట్ అవ్వడం అది వేరే స్టోరీ కావడం. సో అదే స్టోరీని గతంలో మహేష్ బాబుకి చెప్పినటువంటి స్టోరీనే ఇప్పుడు సందీప్ రెడ్డి అదే స్టోరీని కొంచెం డెవలప్ చేసి ఎస్ఎస్ఎంబి 30 ప్లాన్ చేస్తున్నారన్న టాక్ కూడా వినిపిస్తుంది. సో చూడాలి మరి ముందుగా మహేష్ బాబు తోటి ఉంటుందా లేదంటే ఆబ్వియస్లీ రామ్ చరణ్ తోటి RC-17 కన్ఫర్మ్ అయింది కాబట్టి ఉండదు. సో కాబట్టి ఇక్కడ అల్లు అర్జున్ కూడా అట్లీ సినిమాలతో బిజీగా ఉన్నారు కాబట్టి ఇది అలానే వెళ్ళిపోతుంది. సో కంప్లీట్గా అందుకే ఎక్కువగా ఇటు మహేష్ బాబుతో చేసే ఛాన్సెస్ చాలా చాలా ఎక్కువగా ఉన్నాయి. సందీప్ రెడ్డి వంగ అన్న కామెంట్స్ కూడా వినిపిస్తూ ఉన్నాయి. సో డెఫినెట్గా వీళ్ళిద్దరు కాంబినేషన్ మాత్రం ఒక రేర్ కాంబినేషన్ అనే చెప్పాలి. సో మరి అటు సందీప్ రెడ్డి వంగ మోస్ట్ వైలెన్స్ డైరెక్టర్, ఇక్కడ మహేష్ బాబు కంప్లీట్గా హ్యాండ్సమ్ బాయ్ అనడానికి ఒక పెట్టింది పేరు. సో మరి ఇటు క్లాసు అటు మాసు రెండు కలిపితే ఎలా ఉంటుంది అండ్ ఆ స్టోరీ లైన్ కూడా ఆడియన్స్ ఎలా మ్యాచ్ చేస్తారో చూడాలి మరి. సో ఇన్ కేస్ ఒకవేళ వీళ్ళిద్దరు కాంబినేషన్లో సినిమా వస్తే ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? కామెంట్ చేయండి.